హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉండారు? అందరూ బాగుండారా? ఈరోజు శుక్రవారం రోజు పొద్దున్నైతే నిద్ర లేచేసి దేవుడి దగ్గర అంతా కూడా నిన్ననే శుభ్రం చేసేసుకున్నానండి. బేస్తవారం రోజు దేవుడి పటాలన్నీ కూడా క్లీన్ చేసేసుకొని శుభ్రంగాను ఇలా పసుపు కుంకుమతో ఇలా బొట్లు అయితే పెట్టేసుకొని శుక్రవారం రోజు పొద్దున్నైతే ఇలా పూజ చేసుకున్నాను. 5:30 కల్లా కూడా పూజ అంతా కూడా చేసేసుకున్నానండి. చూడండి, ఇలా రోజు పొద్దున్నే చేసేసుకుంటాను. శుక్రవారం రోజు ఇంకొంచెం బాగా చేసుకుంటాను నేనైతే. చూడండి, నైటే ముగ్గంతా కూడా వేసేసాను. నిద్రలేసి పిల్లలు అయితే తొక్కేశారు వాకిటి ముందంతా కూడా. చూడండి, అంతా కూడా ముగ్గురు అయితే తొక్కేసేసలేకపోయింది. చూడండి, ఇలాగా ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంత తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అయితే చేసేసుకున్నాను. కిచెన్లోకి అయితే వచ్చేస్తానండి. ఇప్పుడైతే పూజ అంతా కూడా చేసేసుకొని కిచెన్లోకి వచ్చేసి ఇప్పుడైతే టిఫిన్ అయితే రెడీ చేసేదానికి పప్పులు అవన్నీ కూడా వేయించేసుకుంటున్నాను. చట్నీ చేసేసుకొని తర్వాత టిఫిన్ అయితే రెడీ చేసుకున్నాం. పాపకైతే పొద్దున్నే బాక్స్ కట్టించేసేయాలి కాలేజీకి. 7:30 కల్లా కూడాను పచ్చిమిరపకాయలు వేసేసాను. ఒక పక్క అయితే చిక్కుడుకాయలు ఉడకబెడుతున్నానండి. చిక్కుడుకాయ కర్రీ చేస్తాము ఈరోజు అని చెప్పేసి. చిక్కుడుకాయలన్నీ కూడా శుభ్రంగా అన్నీ కూడా ఉడకబెట్టేసుకున్నానండి. ఉడకబెట్టేసుకొని ఒక చిప్పులో అయితే పోసేసుకుంటున్నాను. లేతకాయలు చాలా బాగున్నాయండి. తొందరగా అయితే ఉడికిపోయాయి. 7:30 కల్లా కూడా పాపకి లంచ్ బాక్స్ అయితే పెట్టి పంపించేస్తాయి. అలానే బస్ అయితే తొందరగా వచ్చేస్తుంది. ఇగో ఇలాగ చిప్పులో పోసేసుకున్నాను. కొంచెం చల్లారిన తర్వాత కొంచెం చేత్తో అలా పిండేసి తర్వాత తిరగమాత పెట్టేసుకొని తర్వాత వేసుకోవాలి. లేకపోతే అలాగే వేసామంటే వాటర్ అంతా అలాగే ఉండేసి తాళింపు అయితే బాగుండదు అని చెప్పేసి నేను కొంచెం బాగా చల్లారిన తర్వాత కొంచెం పిండి పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లో అయితే తర్వాత తిరగమాతలు వేసేస్తాను. ఆయిల్ వేసేసుకొని 4 తెల్లబాయలు అలాగా పచ్చాపచ్చాగా దంచేసుకొని మినపప్పు, జీలకర్ర, ఆవాలు అవన్నీ కూడా వేసేసుకొని ఇలాగ దోరగా అయితే ఫ్రై చేసేసుకొని తర్వాత మనం చిక్కుడుకాయలు అయితే దాంట్లో పోసేసుకోవాలి. వట్టి తాళింపుతోనే తినేసేయచ్చు. దీన్ని అయితేను చాలా బాగుంటుంది. లేతకాయలు అని చెప్పి ఇలాగ బాగా దోరగా వేయించేసుకొని తర్వాత ఇవన్నీ కూడా పిండేసి పక్కన పెట్టేసుకొని తర్వాత అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, కొంచెం దీంట్లోనే పసుపు వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటాను. వేసేసుకొని పప్పుల పొడి అయితే వేసేస్తానండి. ముందుగానే కరివేపాకు వేసేసుకున్నామంటే చిటపట అంతా నూనె చుక్కలన్నీ కూడా పొయ్యి అంతా కూడా గ్యాస్ పొయ్యి అంతా కూడా పడిపోతాయి అని చెప్పేసి నేను ముందు చిక్కుడుకాయలు అయితే వేసేసుకుని తర్వాత కరివేపాకు అయితే వేసేస్తానండి. ఇప్పుడు పప్పుల పొడి అయితే వేసేస్తాను. పప్పుల పొడి వేసిన తర్వాత కొంచెం సేపు ఆయిల్లోనే బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్నామంటే ఆ ముక్కలకి అనేది చిక్కుడుకాయ ముక్కలకి పప్పుల పొడి అంతా కూడా బాగా పట్టుద్ది. చాలా బాగుంటుంది. చూడండి, సన్న మంట మీదే సిమ్లో పెట్టేసుకొని కొంచెం బాగా వేయించేసుకోవాలి. వేయించేసుకోవాలంటే మొదలై ఇప్పుడు ఎండల కాలం కదండి, పొద్దున్న చేసింది మధ్యాహ్నానికి మళ్ళీ చెడిపోతుంది అని చెప్పి చాలా సేపు అయితే నేను బాగా వేయించేసుకుంటాను. ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అదైతే అయిపోయింది. పక్కన పెట్టేసి ఇప్పుడైతే దోసపిండి కలిపి పెట్టేసుకొని ఉన్నాను. దోశ కూడా పోసి
వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తినేసి రెడీ అయితే అయిపోతారండి. శుక్రవారం రోజు పొద్దున అయితే చాలా పని ఉంటుందండి. వేడి వేడిగా అయితే దోశలు అయితే వేసి వాళ్ళకి ఇచ్చేస్తే శుభ్రంగా తినేస్తారు. పాపకైతే బాక్స్ అయితే పెట్టించేస్తున్నానండి. కొంచెం బాగా చల్లారిన తర్వాత అయితే బాక్స్కి పెడతాను. అట్లాగే వేడి వేడిగా పెట్టేసామంటే పాప తినేలోకి 1 గంట ఆ టైం అవుతుంది వాళ్ళకి అని చెప్పేసి ఎండల కాలం అయిపోయి బాగా అని చెప్పి కొంచెం చల్లారిన తర్వాతనే పాపకి బాక్స్లో అయితే పెట్టించేస్తాను. పెట్టించేసి పంపించేసిన తర్వాత గులాబ్ జామున్ పిండి అయితే ఉందండి, అదైతే చేసేసుకుంటున్నాను. చేసేసి దేవుని దగ్గర అయితే ప్రసాదంగా పెట్టాను. చూడండి ఇలా చేసేసుకొని చీర కూడా ఇలాగా పోసేసుకున్నామంటే ఏరే బాక్స్లో బాగా చల్లార్చుకొని బాగా చేసుకుంటాను.